రావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ట్వీట్ జరుగుతుందో ఆడికెళ్ళి కూడా మేము పాల్గొన్నాం. రైతులందరూ కూడా చాలా నిస్సాయితీగా చాలా బాధతో కూడా మాకు అనిపించారు. మేము ఉద్యోగం చేసినప్పుడు మాకు ఇచ్చింది ఏంటంటే, గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మంచి రేటు పలికింది. 36,000 దాకా మాకు అన్నుకు పలికింది. ఈరోజు మేము చూస్తే 25,000, 26,000, అది కూడా హైగేడ్ కూడా కొంటున్నారు, నెంబర్ కొంటున్నారు, మాలు పచ్చ ముఖ్యంగా చేస్తున్నారు. పోయినసారి నెంబర్ కొన్నారు, మాడు కొన్నారు, పచ్చ కొన్నారు. ఇప్పుడు చూస్తే దారుణంగా అవన్నీ ఎన్ని కొట్టున్నారు, ఎన్ని కొట్టేస్తారు. ట్రాన్స్పోర్ట్ కూడా మాకు నష్టపోతున్నాం. మాకు న్యాయం చేసే రాజులు లేడా అని చెప్పి కూడా రైతులు దుశ్శాసితులు ఉన్నారు. ఇక్కడ చూస్తే మాకు అర్థమవుతుంది. ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం, ఎవరైతే బయర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా గమనించాలి. రైతులను ఆదుకోకపోతే రాబోయే రోజుల్లో పొగాకేసే రైతే ఉన్నాడు. దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మీరందరూ కూడా సిండికేట్ అయ్యి ఒకటిగా అయిపోయి రేట్లన్నీ కూడా తగ్గించేసేసి రైతులు కొట్టకూడదుగా మా దృష్టికి వచ్చింది. అది కరెక్ట్ కాదు కూడా. ఎందుకంటే రైతులు లేకపోతే ఈ బోర్డు లేదు, పొగాకేసే రాజులే ఉండదు. మీరు కొన్నేకి మీకు అవకాశం ఉండదు. ఒక్కసారి ఆలోచన చేయండి. రైతుల పక్షాన నిలబడి వైఎస్ఆర్ కానీ మేము ఉన్నాము. ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం, పోయినసారి రేటు దాకా మీకు తీసుకెళ్ళాలి. తీసుకుపోతే వాళ్ళు ఇబ్బందులు పడవుతారు. ముఖ్యంగా మానవత దుబ్బతంతో వైఎస్ ఆలోచించాలి. ఎందుకంటే పోయినసారి వేసిన పంట వేసినట్టుగా బతికి మంచిగా లాభాలు వచ్చినాయి, రేటు ఉంది కాబట్టి. ఈసారి వేసిన పంట వర్షాల వల్ల, సంక్రాంతికి ముందు వర్షాల వల్ల పంటంతా పోయింది. వేసిన పంట మళ్ళీ పోయిన పంట పీకేసేసి మళ్ళీ కూడా 4 కోట్లు కొనుక్కొచ్చి మళ్ళీ నాటి కూలి డబ్బైపోయి పోయినసారి ఇచ్చే రేట్ల వల్ల ఒక్కొక్క బ్యాన్ని రైతులు కూడా ఆ బ్యాన్ని కౌలు తీసుకున్న వాళ్ళు కూడా ఎక్కువ రేటు పెంచేశారు. కౌలు రూపంలో ఎక్కువ పోయింది. పంట కోట వల్ల డబలేసాం, అక్కడ ఖర్చు పెరిగింది. దానికి మామూలు దానికన్నా కూడా 2 లక్షలు పెరిగింది ఖర్చు పెరిగింది. రేటు చూస్తే 3 లక్షలు తగ్గిపోతుంది. యావరేజ్ గా ఇదే రేటు కొనసాగితే ప్రతి రైతు బ్యాన్నికి 4 నుంచి 5 లక్షల రూపాయలు నష్టపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడైనా ఎవరైతే కొంటున్నారో యాజమాన్యం, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీని మీద కళ్ళు తెరవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి రైతులున్నా కూడా, పంట పండించే రైతులున్నా కూడా పులకన. వారు ఆ పాత పద్ధతిని మార్చుకొని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులు ఎంతో నమ్మకంతో మీ పార్టీ ఓటేశారు. నువ్వు వస్తే అదే చేస్తావు, మేలు చెప్పి ఎలక్షన్ ముందు పథకాల రూపంలో కావచ్చు, అన్ని విధాల రైతుల్ని, ఎస్సీలని, బీసీలని, మహిళల్ని, పేదలను నేను ఆడుకుందా అని చెప్పేసి మోసపోతే మాటలు చెప్పేసి ముఖ్యమంత్రి అయ్యావు. అయిన తర్వాత చూస్తే ఇప్పుడు దేవుని దయ్యమో తెలియదు కానీ నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులు అందరూ కూడా ఇబ్బందులు పాలయ్యారు. అన్ని పంటలు వేసినప్పుడు కూడా, ఒక పొగాకు రైతులే కాదు, మిర్చి రైతులు కావచ్చు, కంది రైతులు కావచ్చు, పెసలు, రకరకాల రైతులందరూ కూడా ఇబ్బందులు పాలవుతున్నారు. ఆ వేళ విశేషం అట్లా బహుశా మా వాళ్ళు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అయ్యా మిర్చి రైతులను ఆదుకోవాలి, పొగాకు రైతులను ఆదుకోవాలి. మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు